శానిటరీ వర్కర్స్ కి అందట్లేదని మీరు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష పాయింట్ జీలో అధ్యక్ష, anyone among the household members employed in any central state government service, PSU or getting government pension post retirement are not eligible and rasi bracket lo adhyaksha sanitary workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural and less than 12,000 rupees per month in urban areas are exempted. So అవును అధ్యక్ష, మీరు లిమిటేషన్ 12,000 పెడితే 12,000 ఉంది అధ్యక్ష. 12,000 పెడితే మీరు ఇచ్చేదేమో గవర్నమెంట్ ఇచ్చేదే. అదే అధ్యక్ష, ఇది గతంలో కూడా ఉండేది అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇది కూడా గతంలో ఉన్న నిబంధన అధ్యక్ష. అది మీరు పోయినసారి చెప్పారు. సో శానిటరీ వర్కర్స్ కి అందిస్తున్నాం అధ్యక్ష. ఇది మేము ఫర్దర్ గా డిస్కస్ చేసి, ఎందుకంటే ఈ ఇయర్ మళ్ళీ జూన్ లో ఇస్తాం కనుక తల్లికి వందనం స్కెడ్యూల్ మాది వెరీ క్లియర్. పెంచితే అదే సార్ తప్పనిసరిగా సార్, అందుకే జియోలో వెసులు పట్టాలి. మన జీవోలో లిమిటేషన్ 12,000 ఇచ్చాము అధ్యక్ష. అంచేత బెనిఫిట్ రాదు కదండి, కొంతమందికి రావట్లేదు అధ్యక్ష. అది మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ జూన్ మాసంలో కొత్త జియోలో తప్పనిసరిగా వెళ్ళి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హలో మంత్రి గారు, ఇప్పుడు సమాధానం చెప్పినప్పుడు దయచేసి ఒకసారి మళ్ళీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన దాన్ని మళ్ళీ అన్నారో అది క్లారిటీగా చెప్పాల్సిందిగా కోరుతున్నా. అది ఆ కేంద్ర ప్రభుత్వం పార్షల్గా మీకు ఇచ్చాము అని చెప్పారు కదా, అది క్లారిటీగా చెప్పాల్సిందిగా దయచేసి కోరుతున్నాను. లాస్ట్ టైం కూడా డిస్కషన్ మనకు వచ్చింది, అది దానికి మీరు వచ్చి ఛాలెంజ్ పోయామని వద్దు, కానీ ఏదైతే పార్షల్గా వచ్చిందో ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పని కోరుతున్నాను. పార్షల్గా వచ్చింది కాదు అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక అమౌంట్ ఇస్తుంది, దానికి జోడించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే తల్లికి వందనం కింద ముందర మనం డబ్బులు వేస్తాం. మనం డబ్బులు వేసి ఆ బ్యాలెన్స్ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ ఎల్ఓపి గారు మీరు అడిగారు ఇది, నేను ఒకసారి స్వామి గారితో, ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ గురువు గారు చూస్తారు కనుక నేను ఐ టేక్ ఇట్ అప్ విత్ హిమ్ సార్ అండ్ ఐ కమ్ బ్యాక్. అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష నేను చెప్పింది శానిటరీ వర్కర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష అక్రాస్ బోర్డ్. అది వాళ్ళకి ఎలాంటి షరతులు లేదు అధ్యక్ష. శానిటరీ వర్కర్స్ పిల్లలకి మేము 100కి 100% వేస్తాం జరుగుతుంది అధ్యక్ష, దానిలో ఎలాంటి డౌట్ లేదు. క్వశ్చన్ నెంబర్ 14322 వెరిఫై చేయమని మంత్రి గారిని మళ్ళీ కోరుతున్నాను. మన ఆయన కూడా మంత్రి గారిని కూడా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా, ఇంకా సొసైటీ నుంచి రావాల్సిన ఏదైతే ఉందో ఇంకా ఇవాటికి కూడా నిన్నటి వరకు కూడా, మరి ఇవాళ ఇస్తే చెప్పలేం కానీ నిన్నటి వరకు కూడా ఇంకా అది అడ్జస్ట్ అవ్వలేదు. దయచేసి అడ్జస్ట్ చేస్తే అప్పుడు మీరు ఇస్తానన్న 13,000 రూపాయలు పూర్తిగా వాళ్ళకి జమ అవుతుంది అనేది మీకు క్షేత్రస్థాయిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. బీసీ వెల్ఫేర్ నుంచి, ఎస్సీ వెల్ఫేర్ నుంచి ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది. దయచేసి వెరిఫై చేయండి. ఇది బేస్జాలం పోకుండా వెరిఫై చేయమని కోరుతున్నాను. తప్పనిసరిగా అధ్యక్ష, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరిగణనలో తీసుకుంటాం. ఇది స్టేట్ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ 60-40 రేషియోలో వస్తుంది అధ్యక్ష. అది గ్యాప్స్ ఎక్కడుందో నేను చెక్ చేస్తాను. ఎక్కడున్న గ్యాప్స్ ఉంటే యుద్ధ ప్రాతిపదికన డబ్బులు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14322 హోమ్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. ఆంధ్రప్రదేశ్లోని తుఫాను ప్రభావిత తీర ప్రాంత జిల్లాల్లో విపత్తు సంసిద్ధత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దుర్బల మండలాల్లో కొత్త